న కాష్ఠే విద్యతే దేవః న పాషాణేన మృణ్మయే భావే హి విద్యతే దేవః తస్మాత్ భావో హి కారణం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడి యొక్క ఆరాధన కన్నా, గోవిందుడి యొక్క నామ సంస్మరణ కన్నా ఈ లోకంలో గొప్పదైనటువంటి కార్యం ఏదైనా ఉన్నదా అనంటే లేదనే అంటున్నారు సకల ఇతిహాస పురాణములనన్నింటినీ కూడా అవగతం చేసుకున్నటువంటి భాగవతోత్తములందరూ కూడా. అందుకే భగవన్నామ కైంకర్యం, భగవంతుడి యొక్క సేవనం, అది కూడా భగవంతుడి యొక్క అస్తిత్వ భావాన్ని ఎరిగి చేయడం మనందరికీ చాలా ప్రధానం. ఎవరో చేస్తున్నారు కనుక మనం చేయకూడదు. హృదయాంతరాళాల్లో నుంచి ఆ భక్తి అలా ఉప్పొంగి మనలో నుంచి ఆ నామస్మరణ బయటికి రావాలి. అప్పుడే ఫలాన్ని మనందరం కూడా పొందగలుగుతాం, మరోలా అయితే కుదరదంటున్నారు. అందుకే మనందరం కూడా ఎక్కడ ఉంటాడు భగవంతుడు, ఎలా ఉంటాడు భగవంతుడు అనేటువంటి జ్ఞానం పొందాలి అంటున్నారు పెద్దలు. న కాష్ఠే విద్యతే దేవః న పాషాణేన మృణ్మయే. నీవనుకుంటున్నావేమో కాష్టములో అంటే చెక్కలో పరమాత్మ ఉంటాడు అని. చెక్కలో ఉండడు. నా పాషాణే నా మృణ్మయే, పాషాణములో భగవంతుడు ఉంటాడా? కాదు. మృణ్మయంతో తయారు చేసినటువంటి విగ్రహంలో ఉంటాడా? కాదు. మరి ఎక్కడ ఉంటాడు భగవంతుడు? ఎప్పుడైతే నీ మనస్సులో ఇక్కడ భగవంతుడు ఉంటాడా, ఉండడా, ఉన్నాడా, లేడా అనే సందేహం కలిగి ఆ సందేహంతో నీవెక్కడ చూసినా భగవంతుడు నీ కంటికి కనపడ్డు, అక్కడ ఉండడు. కానీ భగవంతుడిక్కడ ఉన్నాడనేటువంటి ఒకానొక గొప్పదైనటువంటి నమ్మకంతో నీవెక్కడ చూస్తే అక్కడ భగవంతుడు ఉంటాడు. అంటే ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నట్టు? పాషాణంలో ఉన్నట్ట, దారువులో ఉన్నట్ట, మృణ్మయంలో ఉన్నట్ట? ఇక్కడెక్కడా కాదండి. అసలు భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే భగవంతుడి యొక్క అస్తిత్వం ఎక్కడ అంటే నీ యొక్క భావనలో మాత్రమే. భావేహి విద్యతే దేవః తస్మాత్ భావోహి కారణం. నీ భావన కారణం. నీ భావన నీ ఉంటాడనుకుంటే ఉంటాడు, ఇక్కడ లేడనుకుంటే లేడు. ఈ సత్యాన్ని మొట్టమొదట ఈ లోకానికి తెలియజెప్పినటువంటి వాడు ప్రహ్లాదుడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. చిన్న పిల్లవాడు గొప్పదైన ఈ వేదాంత వాక్యానికి నిజ రూపాన్ని చూపించాడు. స్తంభంలో ఉంటాడన్నాడు, నిజముగా స్తంభంలో ఉన్నాడు, బయటికి వచ్చాడు, రాక్షస సంహారము కూడా చేశాడు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క రూపంలో స్వామి. మరి ఇప్పుడు చెప్పుకుందాం, ఎక్కడ ఉన్నాడు భగవంతుడు? భగవంతుడు కేవలము మన భావనలలో ఉంటాడు. మన భావన ఇక్కడ ఉన్నాడని ఎక్కడైతే నీవు చూస్తావో అక్కడల్లా భగవంతుడు ఉండి తీరుతాడు. ఎందుకంటే భగవంతుడు లేని చోటంతూ ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? నీ శరీరములో కూడా అణువణువున భగవంతుడు దాగి ఉన్నాడు, నీ ఆత్మలో కూడా భగవంతుడు దాగి ఉన్నాడు. అందుకే ఆయన పేరు శారీరకః అని పేరు. అంటే శరీరములో ఉండేది శారీరము. శారీరము అంటే జీవాత్మ, మన ఆత్మ. మన ఆత్మని కూడా చైతన్యం కలిగించేటువంటిది. ఈ శరీరానికి చైతన్యం ఆత్మ ఇస్తోంది. ఈ ఆత్మ బయటికి వస్తే ఈ శరీరం మాట్లాడదు, అలా పడి ఉంటుందంతే. అదే ఆ ఆత్మకు చైతన్యం ఇస్తూ ఉన్నటేమిటి? ఆ ఆత్మలో కూడా దాగి ఉన్నది. అంటే శారీరమునందు కూడా లోపల చైతన్య రూపంగా ఉంటాడు కనుక భగవంతుడు శారీరకుడు
అని పేరు. అందుకే వేదాంత జ్ఞానానికి శారీరక మీమాంస అని పేరు. అలా శారీరకుడైనటువంటి ఆ గోవిందుడు సదా సర్వదా రక్షగా ఉండి మనల్ని అందరినీ కూడా కాపాడాలి అని కోరుకుంటూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.